ఎన్ని కోటాను కోట్ల మంది అయినా కానివ్వండి, నమ్మి దుర్గా అమ్మా అన్నాడు అనుకోండి, అలా అన్నటువంటి వాళ్ళు ఎన్ని కోటాను కోట్ల మంది అయినా సరే వాళ్ళ యొక్క భీతిని, భయాన్ని ఆమె తీసేస్తుందట. దుర్గే స్మృతౌ హరసి భీతి మశేష జంతో స్వశ్చై స్మృత మతిమతీవ శుభాం దదాసి. ఆయనకేం కష్టం లేదు, ఆయన సుఖంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఆయన అమ్మని తలుచుకోకుండా ఉండడు. అందుకని ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా అమ్మా దుర్గా 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 అంటూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుందంటే మంచి బుద్ధినిస్తుందిట. ఆయన కీర్తివంతుడు కావడానికి ఆయన యందు అట్లా ఆలోచన దొంతరులుగా ఎన్నో మంచి శుభ సంకల్పములు చేయించి వాటిని కార్యములుగా మార్చగలిగిన దక్షతనిచ్చి ఇన్ని చేసిన వాడన్న కీర్తిని కట్టబెట్టి యశస్విని అవుతుంది. అమ్మవారి యొక్క తత్వం అట్లా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆవిడ ఏ మహోపకారాన్ని చేస్తుంది అంటే ఎప్పుడూ ఆర్తి తీర్చడం, కోరికలు మంచిదే, అవసరాలు భగవంతుడిని అడగకపోతే ఎవరిని అడుగుతారు? ఆయనే చెప్పాడు నన్ను అడుగుతారని. నన్ను సేవించి నన్ను నమ్ముకున్న భక్తులు ఉంటారు, వాళ్ళు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తి కలిగిన వాడు జిజ్ఞాసువు, జ్ఞాని, వీళ్ళందరూ కూడా ఆపదలో ఉన్నవాడు అందరూ నన్నే అడుగుతారన్నాడు. అడుగుతారు, అది తప్పంటలేదు. కానీ మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనం అది కాదు కదా. 84 లక్షల జీవరాశులలో బుద్ధి కలిగి జ్ఞానమును పొందగలిగిన మనుష్య ప్రాణి తప్ప వేరొక ప్రాణి లేదు. అయినప్పుడు జ్ఞానము అత్యంత ప్రధానము.